Hello students, I am MD Pasha, faculty in Indian Economy for Civil Services and State Service Examination. Welcome to my YouTube channel, Pasha's Economy. ఈ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కరెంట్ ఎకానమీకి సంబంధించిన పలు అంశాలను వీడియోల రూపంలో విశ్లేషించడం జరుగుతున్నది. ఈ క్రమంలో భాగంగా ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్కు సంబంధించినటువంటి పార్ట్ 1 ఎంఎస్ఎంఈలతో సహవ్యాపారాలను అనేటటువంటి అంశాన్ని విశ్లేషించడం జరుగుతున్నది. కాబట్టి అభ్యర్థులు ఈ స్లైడ్స్లో నేను వివరిస్తున్నటువంటి అంశాలు పదజాలాన్ని మీరు ఒక నోట్స్ రూపంలో రాసుకుంటూ చివరిగా నేను ఇచ్చేటటువంటి క్వశ్చన్స్కు మీరు ఆన్సర్స్ ఇచ్చే విధంగా నిబద్ధతతో ఈ వీడియోను పూర్తిగా విన్నప్పుడే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో రాస్తున్నటువంటి అభ్యర్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థలో 1991 సంస్కరణలు, ఎల్పిజి రిఫార్మ్స్ మనం బాగా చదివేవాళ్ళం. ఇప్పుడు ఈ కోవిడ్-19 తర్వాత అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటు భారత ప్రభుత్వం అనగా కుదేలైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుటకు అనేక చొరవలు తీసుకోవడం జరిగింది. ఇటీవల ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ ప్రకటించిన తర్వాత నిర్మలా సీతారామన్ వరుసగా 5 సంస్కరణలతో 5 ప్యాకేజీలను ప్రకటించడం అనేది జరిగినది. ఈ 5 అంశాలను వివిధ స్లైడ్స్లో నేను విశ్లేషిస్తాను. కాబట్టి అభ్యర్థులు అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. మీరు నిబద్ధతతో విని ఎగ్జామ్స్ రాసేటటువంటి ఉద్దేశంతో దీన్ని మీరు అవగాహన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, దీన్ని బేస్గా తీసుకొని మొదటి వీడియోను విశ్లేషిస్తున్నాను. సో స్టూడెంట్స్, కోవిడ్-19 లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ఆ క్రమంలో ఉత్పత్తి స్తంభించిపోయింది, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి, వలస కూలీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి, అగ్రికల్చర్ సంక్షోభంలో కూరుకుపోయింది, విదేశీ వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి ఈ నేపథ్యంలో తిరిగి ఆర్థిక వ్యవస్థలో ఒక ఎనిమల్ స్పిరిట్ను నింపాలనేటటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రధాని 12th మార్చ్ 2020న 20 lakhs crores భారీ ఉద్దీపన చొరవలకు, ఆర్థిక చర్యలకు అవకాశం కల్పిస్తూ ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగినది. సో ఈ క్రమంలో కరోనా సంక్షోభాన్ని దీర్ఘకాలంలో అవకాశంగా మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దానిలో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్ అనగా స్వయం సమృద్ధి భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి 13 మే 2020 నుంచి వరుసగా ఒక 5 ప్యాకేజీలను ప్రకటించడం అనేది జరిగినది. సో ఈ ఆత్మనిర్భర్ భారత్కు సంబంధించినటువంటి 5 ప్రధానమైనటువంటి మూల స్తంభాలను ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి దాన్ని అడగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ 5 మూల స్తంభాలు ఏంటనేది ఒకసారి మీరు దృష్టి సారించండి. ఒకటేమంటారంటే ఆర్థిక వ్యవస్థ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడము అంటే ఎలాగా? స్వావలంబన, స్వయం సమృద్ధి, స్వావలంబన. మనం ప్రణాళికలలో చదివే వాళ్ళం. 3వ ప్రణాళిక యొక్క లక్ష్యము సెల్ఫ్ రిలయన్స్ ఉండేది. అదే మళ్ళీ మోడీ గారు డీగ్లోబలైజేషన్లో భాగంగా సెల్ఫ్ రిలయన్స్కు అవకాశం ఇచ్చే విధంగా ఈ ఆత్మనిర్భర్ భారత్, స్వావలంబన భారత్, సెల్ఫ్ రిలయంట్ భారత్ ఏర్పడాలనేది ఇతని యొక్క విజన్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పిల్లర్ ఏంటంటే, ఫస్ట్ మూల స్తంభం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ. రెండవ మూల స్తంభం ఏంటంటే మౌలిక సదుపాయాలు అనగా సామాజిక మౌలిక సదుపాయాలైనా ఆర్థిక మౌలిక సదుపాయాలైనా. అంటే సామాజిక మౌలిక సదుపాయాలంటే విద్య, వైద్యము లాంటిది. ఆర్థిక మౌలిక సదుపాయాలంటే ఈ విధమైనటువంటి కమ్యూనికేషన్స్, ఈ విధమైన టెక్నాలజికల్ ఈవెంట్స్ లాంటివి. సో ఇవి రెండు కూడా ఇక్కడ క్రియేట్ చేస్తారు. సో 3వ పిల్లర్ ఏంటి అంటే మొత్తం వ్యవస్థ అంటే ఇక్కడ మొత్తం వ్యవస్థకు సంబంధించినటువంటి టెక్నాలజికల్ సిస్టమ్ ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. మరి దీనితో పాటుగా ఒక క్రియాశీలమైన లేదా ప్రాయోజిత జనాభా గురించి ఇక్కడ మాట్లాడారు. భారత్కు ఉన్నటువంటి అతిపెద్ద వనరు ఏంటి అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్. సో స్టూడెంట్స్, ఇక్కడ 4వ అంశం ఏంటి అంటే ప్రాయోజిత జనాభా అనగా జనాభా ఎవరైతే ఉపాధి అవకాశాల్లో పాలు
అంటే శ్రామిక శక్తిలో రెడీగా ఉన్నటువంటి జనాభా, పనిచేయడానికి రెడీగా ఉన్నటువంటి జనాభా, ఇంకో మన భాషలో చెప్పాలంటే యువ జనాభా. సో ఈ యువ జనాభా మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఐదో ప్రధాన అంశం ఏంటి అంటే, మోడీ గారు చెప్పినటువంటి ఐదో ప్రధాన అంశం ఏంటంటే డిమాండ్ పెంపుదల. ఈ డిమాండ్ సప్లై అనేది స్టేబుల్గా ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడుతుంది. కాబట్టి ఇక్కడ డిమాండ్ పెంపుదల మీద ఆత్మనిర్భర్ భారత్ దృష్టి కేంద్రీకరిస్తుంది. కాబట్టి స్లైడ్లో రెండవ అంశాన్ని మీరు బాగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టి సాధించుకోండి. ఒకటి ఆర్థిక వ్యవస్థ, రెండవది మౌలిక సదుపాయాలు, మూడవది వ్యవస్థ, నాలుగవది ఉత్సాహవంతమైన జనశక్తి అంటాడు, దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం, మరియు డిమాండ్గా పేర్కొనవచ్చు. అయితే ఇక్కడ అభ్యర్థులకు ఒక పాయింట్ చెప్తున్నాను, ఈ స్లైడ్స్తో నాకు రాసుకోవడానికి నా వెసులుబాటు లేదు, కాబట్టి దీన్ని కొంచెం మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే అసలు 20 లక్షల కోట్లతో ప్రకటించినటువంటి ప్యాకేజీ మనము మన జీడిపిలో 10% అని పేర్కొంటాం. అసలు ఏంటి స్థితి ఏంటి, దీన్ని ఒకసారి చూడండి. అంటే ప్రపంచంలో కోవిడ్-19 తర్వాత జపాన్ అనేటటువంటి జపాన్ దేశము అత్యధిక ప్యాకేజ్ను ప్రకటించింది. 21.1% జపాన్ ప్రకటిస్తే అమెరికా 13% ప్రకటించింది. అంటే మొదటి స్థానంలో జపాన్, రెండవ స్థానంలో అమెరికా, మూడవ స్థానంలో స్వీడన్ 12% స్వీడన్ ప్రకటించింది, 4లో జర్మనీ 10.7, 5లో ఇండియా 10%. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్-19 ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజ్, స్టిమ్యులస్ ప్యాకేజ్ను ప్రకటనలో భారతదేశము 5వ స్థానంలో ఉండి 10%. దీన్ని చూడండి, జపాన్ 21.1%, యుఎస్ 13%, స్వీడన్ 12%, జర్మనీ 10.7%, ఇండియా 10%. మరి వాట్ అబౌట్ చైనా అనేది 3.8%. అంటే హువాన్ సిటీలో ప్రారంభమైనటువంటి ఈ కోవిడ్-19 మరియు చైనా ప్రకటన ఎంత అంటే 3.8% వాళ్ళు ప్రకటించారు. సో ఈ ప్రధానమైనటువంటి అంశాలను కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తున్నాను, దీన్ని కూడా నోట్ చేసుకోండి, ఇక్కడ అవకాశం లేదు. అయితే జనరల్గా మనం చెబుతాం, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక విజన్ను ప్రకటించినప్పుడు, ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, స్వయం సమృద్ధి భారత్ను ప్రకటించినప్పుడు ఆయన దృష్టి కేంద్రీకరించింది ఉత్పత్తి కారకాల మీద. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తి కారకాలంటే జనరల్గా మనం చదువుతాం భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. కొంచెం స్లైడ్గా ఇతను కొంచెం చేంజ్ చేసి ఎలా తీసుకొచ్చారంటే, ఉత్పత్తి కారకాలు ఒకటి ల్యాండ్, భూమి అంటాడు, రెండవది లేబర్, శ్రామికులు అంటారు, శ్రమ అంటాడు, మూడవలో క్యాపిటల్ స్థానంలో లిక్విడిటీ తీసుకొచ్చాడు. లిక్విడిటీ అనేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ, అంటే ద్రవ్యత్వము, లిక్విడిటీని తీసుకొచ్చారు. అంటే 1929-33లో జేఎం కీన్స్ కూడా లిక్విడిటీ ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటట్లు అమెరికాను గైడ్ చేసిన విధంగానే మోడీ గారు ఇక్కడ మూడవ ప్రధాన ఉత్పత్తి కారకము లిక్విడిటీని తీసుకున్నారు. 4లో జనరల్గా మనం వ్యవస్థాపన అనేవాళ్ళం, కానీ 4లో ఏనా లా, చట్టాల, కార్మిక చట్టాలు, యాజమాన్య చట్టాలలో మార్పులు వంటివి లా తీసుకున్నారు. ఇక్కడ దృష్టి పెట్టండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, అంటే ఈ ప్యాకేజ్ దృష్టి సారించే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే 4 అంశాలు ఉన్నాయి. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా. మరియు ఆత్మనిర్భర్ భారత్ ఒక 5 స్తంభాలు ఒక ప్రిలిమ్స్ బిట్గా తీసుకోండి. తర్వాత ఇక్కడ దృష్టి సాధించేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా అనేటటువంటి అంశాలు ఉన్నాయి. సో ఆత్మనిర్భర్ భారత్లో మొత్తము 5 ప్యాకేజీలతో 20 లక్షల కోట్లను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది మొత్తం ఫోకస్ ఎట్లా ఉంటుందంటే, ఇది 5 ప్యాకేజీలలో ఎట్లా మాట్లాడారంటే, ఫస్ట్ ప్యాకేజీలో ఎంఎస్ఎంఈ, కుటీర పరిశ్రమల గురించి మాట్లాడారు, అది నేను ఈ వీడియోలో విశ్లేషిస్తున్నాను. రెండవది ఎలా మాట్లాడారంటే, ఈ మైగ్రెంట్ లేబర్స్ అంటే కార్మికుల గురించి, ఈ వలస కార్మికుల గురించి, ఫార్మర్స్ గురించి మాట్లాడారు. తర్వాత మూడవది ప్యూర్గా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేశారు. 4వది వృద్ధి, ఉపాధి మీద ఫోకస్ చేశారు. 5వది ప్రభుత్వ సంస్కరణల మీద ఫోకస్ చేశారు. సపరేట్గా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల మీద, అది ఎఫ్ఆర్బిఎం రిలాక్సేషన్ మీద సపరేట్ వీడియో చేస్తాను. అదైతే ఎగ్జామ్లో ఒక ఆటం బాంబులా పేలుద్ది ఈసారి మీకు ఎఫ్ఆర్బిఎంకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇవి 20 లక్షల కోట్ల ప్యాకేజ్. దేని మీద ఫోకస్ ఉంటుందయ్యా బాబు అంటే, కుటీర పరిశ్రమల మీద, ఎంఎస్ఎంఈల మీద, కార్మికుల మీద, మధ్యతరగతుల మీద, పరిశ్రమలు వంటి అంశాల మీద ఎక్కువగా ఈ ప్యాకేజ్ ఫోకస్ చేస్తుంది అనేటటువంటి ఈ ప్రధానమంత్రి యొక్క విజన్ ఉంది. కాబట్టి ఎగ్జామ్స్లో ఈ స్లైడ్ మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చు. కాబట్టి ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశాలను మాత్రం మీరు నోట్ రూపంలో రాసుకుంటా ఉండండి. ఓకే, రైట్.
ఆత్మనిర్భర్ భారత్కు సంబంధించిన సెల్ఫ్ రిలయన్స్కు సంబంధించినటువంటి ప్యాకేజీలో ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్ ఏదైతే 1.70 కోట్ల ప్యాకేజ్ ఉందో, నేను ఆల్రెడీ దీని మీద ఒక సపరేట్ వీడియో కూడా చేసి అప్లోడ్ చేశాను, కాబట్టి అది ఫాలో అవ్వండి. అయితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది ఆల్రెడీ ఆత్మనిర్భర్ భారత్లో కలిసి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చు, ఆత్మనిర్భర్ భారత్లో చేరేటటువంటి ప్యాకేజీలు ఏంటి అంటే, ఒకటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఆల్రెడీ మనం అది చదవడం జరిగింది, దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అందుబాటులో ఉంది, మా పాషాస్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది కొంచెం ఫాలో అవ్వండి. సో ఒకటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఉంటుంది. సో దీనితో పాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లిక్విడిటీ మెజర్స్ కూడా దీనిలో చేరి ఉంటాయి. తర్వాత హెల్త్ మినిస్ట్రీ రాష్ట్రాలకు ఇచ్చినటువంటి నిధులు కూడా దీనిలో చేరి ఉంటాయి. సో ఈ మూడు కలిపేసుకునే ఇక్కడ 20 lakhs crores 20 లక్షల కోట్ల ప్యాకేజీను భారత ప్రధాని ప్రకటించడం అనేది జరిగింది. సో మళ్ళొకసారి చెప్తున్నాను, ఇక్కడ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో చేరబోయేటటువంటి కాంపోనెంట్స్ ఏముంటాయి ఇక్కడ అంటే, ఒకటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఉంటుంది, రెండవది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి చర్యలు, దీని మీద కూడా మనకు వీడియో అందుబాటులో ఉంది. దీని రెండుతో పాటు అంటే ఈ పేర్కొన్నటువంటి ఈ చొరవలతో పాటుగా మూడవ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆర్థిక అత్యవసర ఆరోగ్య ప్రతిపాదించే ప్యాకేజీలు కూడా దీంట్లో చేరి ఉంటాయి. ఈ మూడు అంశాలు దీంట్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో స్టూడెంట్స్, కోవిడ్-19 ప్రభావం తర్వాత ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుత్తేజపరచుటకు ప్యాకేజ్ 1 రూపంలో 20 లక్షల కోట్లలో భాగంగా ప్యాకేజ్ 1లో దృష్టి సారించినది సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు, వాణిజ్య సంస్థలను ఆదుకోవడంపై, వాటిని ఉద్యోగ అవకాశాలు కాపాడడంపైనే దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి 16 అంశాలను ప్రకటించారు. దీనిలో ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉండండి. 16 అంశాలలో ఎంఎస్ఎంఈలకు సంబంధించినవి 6 అంశాలు, పిఎఫ్ రూపంలో ఉద్యోగుల కోసం 2 అంశాలు. ముందే చెప్పాము, ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ మధ్యవర్గ ప్రజలను కూడా ఆదుకునే విధంగా ఉంటుంది కాబట్టి పిఎఫ్ రూపంలో ఆదుకోవడానికి 2 అంశాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంఘాలకు 2 అంశాలు ఉన్నాయి, అంటే ఎన్బిఎఫ్సికి సంబంధించినవి 2 అంశాలు ఉన్నాయి, గుత్తేదారులు, భవన నిర్మాణదారులకు సంబంధించిన 2 అంశాలు ఉన్నాయి, తర్వాత ఆదాయ పన్ను విషయంలో 3 అంశాలు ఉన్నాయి, డిస్కాములు మనందరికీ తెలుసు, పవర్ డిస్కాములు అనేక నష్టాలను వాళ్ళ రుణ ఉచ్చులో వాళ్ళు చిక్కుకున్నటువంటి డిస్కామ్ కంపెనీలను ఆదుకోవడానికి ఒక అంశాన్ని అంటే ఒక అంశాన్ని ఇక్కడ చేర్చారు. ఈ విధంగా మొత్తం 16 అంశాలు ఉన్నాయి. మరొకసారి దీన్ని చెప్తా ఉన్నాను, ఇక్కడ రాయడానికి నాకు అవకాశం లేదు కాబట్టి దీన్ని మీరు నోట్ చేసుకుంటా ఉండండి. ఆర్థిక మంత్రి ప్రకటించిన అంటే భారత ప్రధాని 12th మే రోజు ప్రకటన జారీ చేస్తే ఆర్థిక మంత్రి 13 నుంచి వరుసగా 1 by 1 ప్యాకేజ్లను ప్రకటించారు. సో ఈ 13వ మే రోజు ప్రకటించినటువంటి 16 అంశాలలో ఎంఎస్ఎంఈలకు సంబంధించినవి 6 అంశాలు ఉన్నాయి, పిఎఫ్లకు సంబంధించి ఉద్యోగుల కోసం 2 అంశాలు ఉన్నాయి, ఎన్బిఎఫ్సిలకు 2 ఉన్నాయి, ఈ కాంట్రాక్టర్స్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన 2 అంశాలు ఉన్నాయి, ఆదాయ పన్ను విషయంలో 3 అంశాలు ఉన్నాయి, డిస్కముల కోసం 1 అంశం ఉంది. ఇక్కడ ఎంఎస్ఎంఈలపైనే దృష్టి ఎందుకు కేంద్రీకరించారంటే, ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, ఈ గ్రూప్ 1లో సివిల్స్లో గ్రూప్ 2లో కూడా ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అభ్యర్థులు ఇక్కడ ఫోకస్ పెట్టండి. ఎంఎస్ఎంఈల ద్వారా సమ్మిళిత వృద్ధి సాధించుకోవచ్చు. ఎలాగా? ఎంఎస్ఎంఈలు ఉపాధి అవకాశాలని కల్పిస్తాయి, సుమారుగా 11 కోట్ల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇది శ్రమశాంత్ర పద్ధతులతో నడుస్తాయి. 3వది గ్రామీణ నేపథ్యంలో ఇది కేంద్రీకృతమవుతాయి. 4వది జీడిపిలో దీని కాంట్రిబ్యూషన్ 3వ వంతు భాగం దీనిదే కదా. ఎగుమతులలో కూడా దీని వాటా సగానికి దగ్గరగా ఉంటుంది కదా. ఇది ఎక్కువగా స్టార్టప్లకు దోహదపడును. అదేవిధంగా మహిళా సాధికారతకు కూడా ఆస్కారం అవుతుంది. వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయంగా ఇది గ్రామీణ ప్రాంతంలో ఉంది. తర్వాత ఇవి అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. అటు ఎన్పిఏ కానీ, గ్లోబల్ డంపింగ్లు కానీ, తర్వాత కార్పొరేట్ వ్యవస్థతో కానీ, ఇక్కడ యాజమాన్య రాహితంతో కానీ అనేక సమస్యలను ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్నాయి. మనందరి తెలుసు, మోడీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ను కూడా ప్రకటించారు. సరే, ఏదైనప్పటికీ కూడా ఎంఎస్ఎంఈలకు అంటే ఒక నిమిషంలో, ఒక గంటలో 59 minutesలో 1 కోటి రూపాయల లోన్ను శాంక్షన్ చేస్తామనేది కూడా మోడీ
అవుట్రీచ్ ప్రోగ్రాంలో ప్రకటించారు. అదే పరంపరను కొనసాగించే క్రమంలో ఇక్కడ ఎంఎస్ఎంఈల మీద మొత్తం 16 అంశాల మీద ఇక్కడ దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దానిలో ఎంఎస్ఎంఈలు సాలిడ్గా 6 ఉంటాయి. అవి ఏంటో 1 by 1 విశ్లేషిస్తాను కాబట్టి కొంచెము క్షుణ్ణంగా, కొంచెము మైక్రో లెవెల్లో వినడానికి కొంచెం ప్రయత్నించండి. ఎంఎస్ఎంఈలకు ప్రకటించిన 6 వరాలలో మొదటి వరం ఏంటంటే 3 లక్షల కోట్ల రూపాయల కొలాటరల్ ఫ్రీ ఆటోమేటిక్ రుణాలు. అభ్యర్థులు బాగా వినాలి, కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూపాయలు 3 లక్షల కోట్ల మేర ఆటోమేటిక్ రుణాలు అందించడం. ఎలాంటి గ్యారంటీ లేకుండా 3 crores వరకు ఇక్కడ రుణాలను ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు కేటాయించబోతాయి. ఎలాంటి పూచీకత్తు, ఎలాంటి గ్యారంటీ లేనప్పుడు బ్యాంకులు కూడా ముందుకొచ్చి రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. మనమందరూ చదువుతూ ఉన్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు టీఎల్టీఆర్ఓ ద్వారా, ఎల్టీఆర్ఓ ద్వారా రుణాలు ఇచ్చినా బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు ఇవ్వడం లేదు. పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు. తిరిగి గవర్నమెంట్ వాళ్లకు హెయిర్ కట్ అని, లోన్ వేవర్స్ అని చేస్తూ ఉన్నారు. కాబట్టి బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయి. మరి బ్యాంకులు ఎప్పుడు కూడా ఎంఎస్ఎంఈలను రుణాలు ఇవ్వడానికి ముందుకు రావు, గ్యారంటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ చర్య ద్వారా గవర్నమెంట్ బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి బ్యాంకులు అసలు నిర్భయంగా, ఎలాంటి భయము లేకుండా ఈ సంస్థలకు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీని వలన 45 లక్షల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. సో ఈ రుణాలు 4 ఏళ్ల గడువుకు ఇస్తారు. 12 నెలల పాటు మారిటోరియం ఉంటుంది. మారిటోరియం అనగా అసలు కట్టవలసిన అవసరం లేదు, వడ్డీ మాత్రం ఇక్కడ కట్టించుకుంటున్నారు. అంటే అసలు కట్టవలసిన అవసరం లేదు, వడ్డీ, నామినల్ వడ్డీ మాత్రం కట్టవలసిన అవసరం ఉంటుంది. 100% ప్రభుత్వ హామీతో రుణాలు లభ్యమవుతున్నాయి. అక్టోబర్ 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. సో 100 కోట్ల టర్నోవర్కు 25 కోట్ల వరకు పెట్టుబడులున్న వ్యాపారులు ఈ పథకంలోనికి వస్తారు. సో 100% రుణ హామీని బ్యాంకులకు, ఎన్బిఎఫ్సిలకు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఎంఎస్ఎంఈలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి సాహసోపేత నిర్ణయంగా, ఒక బాహుబలి సంస్కరణగా ఈ 3 లక్షల కోట్ల రూపాయల కొలెటరల్ ఫ్రీ లోన్గా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికంటే ఎవరైతే స్టాండర్డ్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయో, స్టాండర్డ్ ఎంఎస్ఎంఈస్ అంటే వాళ్ళు ఎన్పిఏలోకి రారు, వాళ్ళ అకౌంట్స్ చాలా హెల్దీగా ఉంటాయి. సో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సమస్య లేనటువంటి ఎంఎస్ఎంఈలకు ఈ చొరవ ఉపయోగపడుతుంది. ఈ 6 ప్రకటనలలో రెండవ ప్రకటన, మొదటిది స్టాండర్డ్ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన 3 లక్షల కోట్ల రుణ సదుపాయాలు, రుణ గ్యారంటీ. 2లో ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈల కొరకు 20,000 కోట్ల రూపాయల సబార్డినేట్ రుణము. అంటే ఇక్కడ సబార్డినేటెడ్ డెట్, ఇక్కడ ఏంటో ఇది బాగా వినండి. అంటే మొదటిదేమో స్టాండర్డ్ ఎంఎస్ఎంఈ, రెండవదేమో ఇక్కడ ఎన్పిఏలుగా గుర్తించబడినటువంటి ఎంఎస్ఎంఈ. అంటే 90 days వరకు ఈ COVID-19 ప్రభావంలో ఎవరైతే కట్టకపోయారో సో వాళ్లకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈలు. సో రుణ ఒత్తిడిలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీలకు 20,000 కోట్ల సబార్డినేటెడ్ రుణాలు ఇవ్వనున్నారు. అనగా బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్కు రుణాలు ఇస్తారు. ఎవరైతే ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్ ఉన్నారో వాళ్లకు రుణాలు ఇస్తారు. ఈ రుణాలు ప్రమోటర్స్ ఈక్విటీ రూపంలో కంపెనీలోకి కంపెనీలోకి చొప్పిస్తారు. అంటే కంపెనీలో వాళ్ళు ఈక్విటీల రూపంలో పెట్టుకోవచ్చు. దీని వలన యాజమాన్య సహాయం నడుస్తుంది. 2 లక్షల వ్యాపారాలకు ప్రయోజనం దక్కుతుంది. ఎన్పిఏగా మారిన లేదా ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుస్తుంది. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, సిజిటిఎంఎస్సి. సో సిజిటిఎంఎస్సి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కు పాక్షిక క్రెడిట్ గ్యారంటీని కల్పిస్తుంది. కాబట్టి ఎంఎస్ఎంఈలకు ప్రమోటర్సు ఈక్విటీ అంటే ప్రమోటర్సు వాటాదారులుగా దీంట్లో మారడం వల్ల యాజమాన్య సహాయ సహకారాలు కూడా ఎంఎస్ఎంఈలకు అందుతాయి. ఇది కూడా ఒక టెక్నికల్, ఒక సైంటిఫిక్ సంస్కరణగా మనము పేర్కొనవచ్చును. సో అభ్యర్థులకు నా క్లాసెస్లో తరచుగా చెప్తా ఉంటాం, ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఇటీవల సబ్మిట్ చేసినటువంటి కమిటీ, దీనిపైన స్టడీ చేసి ప్రభుత్వానికి సూచించినటువంటి యూకే సిన్హా కమిటీ
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యూకే సిన్హా కమిటీ సంస్కరణలు బాగా చదవాలి, సిఫారసులు బాగా చదవాలి. సో యూకే సిన్హా కమిటీ ఒక సిఫారసు చేసింది, ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు చేయాలని. భారత ప్రభుత్వము ఆ ఫండ్ ఆఫ్ ఫండ్ మీద దృష్టి కేంద్రీకరించలేదు, కానీ ఈ కోవిడ్-19 ప్రభావం వలన భారత్ ఒక ఫండును ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ ఫండ్ ఆఫ్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు 50,000 కోట్లతో ఒక ఫండును ఏర్పాటు చేయదలుచుకుంది. ఇది ఏంటో క్లియర్గా చెప్తాను, కొంచెం మీరు దీనిపై అవగాహన చేసుకోండి. సో 50 కోట్లతో ద్రవ్యలభ్యత సమస్యను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు, మొదటిదేమో స్టాండర్డ్ ఎంఎస్ఎంఈలకు, రెండవదేమో సబార్డినేటెడ్ అంటే ఎన్పిఏ ఎంఎస్ఎంఈలకు, మూడవ చొరవ ఏంటంటే ద్రవ్యలభ్యత సమస్య ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు 50 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ను ఏర్పాటు చేస్తారు. ఎఫ్ఓఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఇది కంపెనీలోనే కాకుండా వాళ్ళ యొక్క మదర్ కంపెనీలోనూ డాటర్ కంపెనీలోనూ పెట్టుకోవచ్చు, అంటే వాళ్ళ అనుబంధ కంపెనీలలో కూడా లిస్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ఎఫ్ఓఎఫ్ ఉపయోగపడుతుంది, ఫండ్ ఆఫ్ ఫండ్ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు ఇది దోహదపడుతుంది. దీనికోసం ప్రభుత్వము 10,000 కోట్ల కార్పస్ ఫండును ఏర్పాటు చేస్తుంది. ఈ ఫండ్ ఎఫ్ఓఎఫ్ ఏం చేస్తుందంటే మొబిలైజేషన్ ఆఫ్ ఫండ్ చేసి ఒక 50 కోట్ల వరకు లివరేజ్కు, అంటే 50 కోట్ల వరకు నిధులను మార్కెట్లో నుంచి సమీకరించుకుంటుంది. కాబట్టి ఎంఎస్ఎంఈలు లబ్ధి చెందుతారు. కంపెనీలు తమ పరిమాణాన్ని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ ఫండ్ దోహదపడుతుంది. సో స్టాక్ ఎక్స్చేంజ్లలో ప్రధాన బోర్డులలో లిస్ట్ అయ్యేందుకు ఎంఎస్ఎంఈలకు దోహదపడుతుంది. ఇది ఒక మంచి చర్యగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కూడా ఇది అడగొచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్ యూకే సిన్హా కమిటీ ఆధారంగా ఏర్పాటు చేశారు. ఫండ్ ఆఫ్ ఫండ్ అనగా ఒక హెడ్ మేనేజరు కంపెనీకి ఫండ్ నిర్వహిస్తారు. ఆ ఫండ్ వాళ్ళ యొక్క అనుబంధ కంపెనీలో కానీ వాళ్ళ యొక్క పెరెంటల్ కంపెనీలో నుంచి కానీ రీసోర్స్ మొబిలైజేషన్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా 10,000 కోట్లతో ఈ ఫండ్ లిస్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు మొబిలైజేషన్ చేసుకుంటూ దీని 50,000 కోట్ల వరకు ఒక లివరేజ్కు ఈ ఫండ్ స్వరూపం ఉంటుంది. కాబట్టి ఎంఎస్ఎంఈలు డైరెక్ట్గా లిస్ట్ అవ్వడానికి ఒక జట్టుగా ఫామ్ అయ్యి ఎంఎస్ఎంఈలు లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ స్లైడ్స్లో పేర్కొనబోతున్నటువంటి 4వ అంశాన్ని అభ్యర్థులు చాలా మెటిక్యులస్గా వినాలి. ఇక్కడ అంశం ఏంటంటే ఎంఎస్ఎంఈలను కొత్త నిర్వచనం ఇవ్వడం, న్యూ డెఫినేషన్ ఇచ్చారు. ఇది ఎగ్జామ్స్కు బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా పాత అంశమే, కానీ కొంచెం కొత్తగా దీన్ని మాడిఫై చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి ఒక నిర్వచనము 2006 ఎంఎస్ఎంఈ చట్టం ప్రకారము ఇన్వెస్ట్మెంట్ ప్రకారం, పెట్టుబడుల ప్రకారము నిర్వచనాలు ఇచ్చారు. అనగా పెట్టుబడి పెరిగినట్లయితే సూక్ష్మ అనేటటువంటి బెనిఫిట్స్ మీరు పొందరు. పెట్టుబడి ఎలా పెరుగుతుంది బాబు అంటే ఎప్పుడైతే మనకు ఎక్స్పాన్షన్ దృష్టిలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి పెట్టుబడులు పెంచడం జరుగుతూ ఉంటుందో, డెఫినెట్గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో మనము పరిశ్రమలు పెట్టినప్పుడు మన యొక్క పెట్టుబడులు, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందో మైక్రో అనేటటువంటి ఒక స్టేటస్ను మీరు కోల్పోయి మైక్రో నుంచి మీడియంలోకి మీరు వెళ్తారు, లేదా మైక్రో నుంచి మీరు స్మాల్ అనేటటువంటి నిర్వచనంలోకి వెళ్తారు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి బాగా. సపోజ్ ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతమైంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరిశ్రమ అనేది 25 లక్షలు లోపు ఉన్నటువంటి పరిశ్రమ, సూక్ష్మ పరిశ్రమ అనుకుందాం ఎగ్జాంపుల్గా. సపోజ్ ఒక ప్రాంతంలో మీరు 20 lakhs పెట్టారు, మరొక ప్రాంతంలో దాన్ని విస్తరించే ఉద్దేశంలో అక్కడ ఒక 20 లక్షలు పెట్టారు. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకే రిజిస్ట్రేషన్ నుండి 2 పరిశ్రమలు మీరు పెట్టినప్పుడు బ్రాడ్బ్యాండ్ లైసెన్సింగ్ కింద మీకు ఏమవుతుందంటే ఈ మైక్రో అనేటటువంటి నిర్వచనం మీరు కోల్పోతారు. లేదా ద్రవ్యోల్బణం వలన పెట్టుబడులు అధికంగా పెట్టవలసి వచ్చినప్పుడు కూడా మీరు మైక్రో స్టేటస్ను, మైక్రో యొక్క బెనిఫిట్స్ను మీరు కోల్పోతారు. మైక్రో మీడియం బెనిఫిట్స్, సూక్ష్మ చిన్న మధ్య అనేటటువంటి బెనిఫిట్స్ మీరు కోల్పోతారు. కాబట్టి పరిశ్రమలకు అలాంటి ప్రయోజనము నుంచి బయట ఉన్నటువంటి పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి అధిక ఎంఎస్ఎంఈలకు ఈ బెల్ట్ లోపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పెట్టుబడులతో పాటుగా టర్నోవర్ అనేటటువంటి ఒక కొత్త నియమాన్ని ఇక్కడ తీర్చారు. ఇప్పుడు ఏమవుతుంది, మీకు పెట్టుబడులు
ఎక్కువగా ఉన్నప్పటికీ విస్తరించినప్పటికీ కూడా టర్నోవర్ లేకపోతే మీరు టర్నోవర్ ఆధారంగా పరిణామాలు తీసుకుంటే ఎంఎస్ఎంఈ బెనిఫిట్స్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన ప్రకటనలు, ఎంఎస్ఎంఈలు నిర్వచనాన్ని సవరిస్తారు, పెట్టుబడి పరిమితిని ఎగువకు సవరిస్తారు, టర్నోవర్కు సంబంధించిన అదనపు ప్రమాణాలను కూడా చేరుస్తారు. అంటే ఇంకొక ప్రధానమైన అంశము 2006 ఎంఎస్ఎంఈ చట్టంలో తయారీ సేవా రంగాల మధ్య వ్యత్యాసాలు ఉండేవి. ఇప్పుడు ఆ వ్యత్యాసాన్ని తొలగించడం వల్ల సులభతరమైంది, సేవా రంగం వాళ్ళు కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. భారతదేశం సేవల ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఇందుకు అవసరమైన సవరణలన్నీ కూడా ప్రభుత్వం చేయబోతుంది. అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అభ్యర్థులు ఇక్కడ ఈ నిర్వచనాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ నిర్వచనం ఎలా అంటే ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఈ స్లైడ్స్ మీరు బాగా చూడండి. ఈ స్లైడ్ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసినటువంటి స్లైడ్స్ నేను ఎక్స్ప్లెనేషన్లో తీసుకుంటున్నాను, దీన్ని బాగా చూడండి. సో ఇక్కడ ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం సవరించిన నిర్వచనాల ప్రకారం పాత వర్గీకరణ ఒకటి ఇచ్చాను. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సపరేట్గా ఉండేది, సర్వీస్ సపరేట్గా ఉండేది. సూక్ష్మ అంటే 25 లక్షల కంటే తక్కువగా ఉండాలి, అదే సర్వీస్ అయితే 10 లక్షల కంటే తక్కువగా ఉండాలి. చిన్న అనేది 5 కోట్ల నుంచి తక్కువగా ఉండాలి. ఇక్కడ సేవలు అయితే 2 కోట్ల నుంచి తక్కువ ఉండాలి. మధ్య తరహాలో 10 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి, 5 కోట్ల కంటే తక్కువ సేవా రంగంలో ఉంటే మధ్య తరహా. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఆ పెట్టుబడే కాకుండా ఇక్కడ టర్నోవర్ తీసుకున్నారు చూడండి. అందుకే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ కలిపారు. 1 కోటి కంటే తక్కువ పెట్టుబడి, 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సూక్ష్మగా మీకు సూక్ష్మ పరిశ్రమకు స్టేటస్ ఏంటంటే 1 కోటి రూపాయల లోపు పెట్టుబడులు, 5 కోట్ల లోపు టర్నోవర్ కలిగి ఉండాలి. అప్పుడే సూక్ష్మ అనగా పెట్టుబడి టర్నోవర్ రెండూ తీసుకుంటారు. ఏ కొంచెం గ్లోబల్ కాంపిటీషన్లో టర్నోవర్ తగ్గినా సూక్ష్మగానే మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక పరిశ్రమలు ఇక్కడ బెనిఫిట్ అవుతాయి. రెండవది చిన్నలో చూడండి, చిన్న పరిశ్రమ 10 కోట్ల లోపు పెట్టుబడులు, 50 కోట్ల లోపు టర్నోవర్ను చేర్చారు. ప్రిలిమినరీలో బిట్టు పేలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బాగా వినండి. మధ్య తరహాలో 20 కోట్ల లోపు పెట్టుబడులు, 100 కోట్ల లోపు టర్నోవర్. కాబట్టి ఇలా 100 కోట్ల లోపు వరకు ఉన్నటువంటి పరిశ్రమ ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇక్కడ ఎంఎస్ఎంఈ హోదాను, మధ్య తరహా హోదాను పొందవచ్చును. సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, తమ కేటగిరీ పరిధి దాటితే ప్రస్తుతం లభిస్తున్న ప్రోత్సాహకాలు కోల్పోతామన్న భయంతో చాలా వరకు ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని విస్తరించకుండా ఉంటున్నాయి. ఈ నేపథ్యంతో వీటిని వీటిని ప్రోత్సాహకాలతో ముడిపడి ఉన్న పెట్టుబడి నిబంధనను సవరించి చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్ను నెరవేర్చేసరికి చాలా పరిశ్రమలకు సామర్థ్యం పెరగడానికి అవకాశం అధికంగా ఉంది. దీన్ని అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరొక ప్రధానమైనటువంటి చొరవ, ఈ ప్రధానమైనటువంటి చొరవగా మనం దీన్ని ప్రకటించవచ్చు. ఇక్కడ ఆ చొరవ ఏంటి అంటే ఒకసారి చూడండి. 200 కోట్ల లోపు టెండర్లను దేశీయ సంస్థలకే ఇస్తారు, విదేశీ సంస్థలకు ఇవ్వరు. దీన్ని ఎట్లా విశ్లేషించుకుంటారంటే, ఇప్పుడు ఎంఎస్ఎంఈలలో ఇప్పుడు ప్రధానంగా 200 కోట్ల లోపు ప్రభుత్వ పనులకు గ్లోబల్ టెండర్లను నిషేధించారు. 200 కోట్ల లోపు ఉన్న ప్రభుత్వ పనులకు గ్లోబల్ టెండర్లు నిషేధించి ఎంఎస్ఎంఈలకి అవకాశం ఇచ్చారు. కాబట్టి భారతీయులు ఎక్కువగా సామర్థ్యంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. తద్వారా ఈ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు దేశీయ ఎంఎస్ఎంఈలకు అవకాశం ఉంటుంది. ఇక ఏ కాంట్రాక్టర్ అయినా ప్రభుత్వ పనులకు 200 కోట్ల లోపు ఫారిన్ టెండర్స్ వేయరు, మన ఇండియన్సే టెండర్స్ వేస్తారు. కాబట్టి ఎంఎస్ఎంఈలు లబ్ధి పొందుతాయి. భారత ఎంఎస్ఎంఈలకు విదేశీ కంపెనీల నుంచి సహేతుకం కాని రీతిలో పోటీ ఉంటుంది. మీకు తెలుసు ఎలాంటి విదేశీ కంపెనీలు అంటే, మనం ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, బిగ్ ఫార్మ్ బిగ్ ఇండస్ట్రీ ఈట్ స్మాల్ ఇండస్ట్రీ, బిగ్ ఫిష్ ఈట్ స్మాల్ ఫిష్ అని. అది లేకుండా చేయడానికి ఎంఎస్ఎంఈలకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో 200 కోట్ల వరకు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ టెండర్లలో విదేశీ కంపెనీలు అనుమతించకుండా జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ను సవరించబోతున్నారు. ఆత్మనిర్భర్ భారత్, స్వయం ఆధారిత భారత్ దిశగా ఇది ఒక అడుగు పడుతుంది. భారత్ తయారీకి ఊతమిస్తుంది. ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వోకల్ టు లోకల్ తర్వాత లోకల్ టు గ్లోబల్ అనేటటువంటి ఒక నినాదాన్ని మోడీ గారు ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఈ అంశము అధికంగా దోహదపడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి చర్య. ప్రొటెక్షనిజం నడుస్తూ ఉన్నదండి, డీగ్లోబలైజేషన్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఇక 6వ ప్రధానమైనటువంటి అంశము ఎంఎస్ఎంఈలకు
కోసం ఇతర చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే బాగా చూడండి. ఇతర చర్యలు ఏంటి అంటే కోవిడ్-19 కారణంగా ఎంఎస్ఎంఈలు మార్కెటింగు, ద్రవ్య లభ్యత విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అందువలన వాణిజ్య ప్రదర్శనలు, ట్రేడ్ ఫేర్స్ స్థానంలో ఈ మార్కెటింగ్ లింకేజ్ను ఎంఎస్ఎంఈలకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఈ కామర్స్, డిజిటల్ కామర్స్ నడుస్తుంది కాబట్టి వాటికి అవకాశం ఇస్తున్నారు. ఈ లావాదేవీలు అన్నీ కూడా ఈ లావాదేవీల ఆధారిత రంగానికి అంటే ఈ డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ కనబడుతుంది. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుత్వము సిపిఎస్సిల నుంచి ఎంఎస్ఎంఈలకు అందించవలసిన బాకీలన్నీ కూడా 45 రోజులలో వాళ్లకు అందిస్తారు. సో ఈ 6 చొరవలు మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఎంఎస్ఎంఈలను లబ్ధి చేకూర్చే విధంగా మనము చెప్పుకోవచ్చు. ఎలాంటివి ఉన్నాయి అంటే ఒక్కసారి చూడండి. ఒకటి ఏంటంటే ప్రధానంగా దీంట్లో పేర్కొన్న అంశం ఏంటంటే 3 లక్షల కోట్ల ఒక పూచీకత్తు లేని రుణాలు, 20 కోట్లతో సబార్డినేట్ డెట్ ఫండ్, 50,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్, తర్వాత మనకున్నటువంటి ఎంఎస్ఎంఈ నిర్వచనంలో మార్పులు, తర్వాత 200 కోట్ల లోపు టెండర్లు దేశీయ సంస్థలకే ఇస్తారు. ఇలాంటి నిర్వచనాలు, ఇలాంటి ఒక చొరవలు తీసుకోవడం వల్ల డెఫినెట్గా ఎంఎస్ఎంఈలు గేమ్ చేంజర్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ చొరవలు ఎంఎస్ఎంఈలకు గేమ్ చేంజర్గా దోహదపడతాయా? ఎండులో చెప్తాను ఆ పాయింట్. ఏ విధంగా పాజిటివ్స్ ఉన్నాయో మీరు చూసుకుంటా వెళ్ళండి. సో ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈల తర్వాత మనం ఇప్పుడు పేర్కొన్నటువంటి రెండవ ప్రధానమైనటువంటి అంశాలు అంటే మనం ఆల్రెడీ మీకు ఇందాక మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకటించిన అంశాలలో 6 ఎంఎస్ఎంఈలకు సంబంధించిన పిఎఫ్ రూపంలో సాధారణ వ్యక్తులకు 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలు ఈ స్లైడ్స్లో విశ్లేషిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో స్టూడెంట్స్, ఇక్కడ సామాన్య ఉద్యోగులకు, సాధారణ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే 2 అంశాలు ఉన్నాయి. సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అవకాశాలు ఇచ్చేటటువంటి ఒక 2 అంశాలు ఇక్కడ ఉన్నాయి. దాంట్లో మొదటిది ఈ బిజినెస్ వర్కర్లకు 3 నెలల పాటు పిఎఫ్కు సంబంధించినటువంటి మద్దతు. మన అందరికీ తెలుసు, మార్చ్ 26 ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో కూడా ఈ పాయింట్ మీకు చెప్పాను. అంటే 100 వరకు సిబ్బంది కలిగిన సంస్థలకు, అందులో 15,000 లోపు కనీస వేతనం కలిగిన సిబ్బందికి ఈ పథకం వర్తిస్తుంది. 15,000 లోపు వేతనాలు అందుకునే ఉద్యోగులకు 12% ఈపీఎఫ్ వాటాను అటు ఉద్యోగులకు, ఇటు యజమానులకు అనగా 24% వరకు 3 నెలల పాటు ప్రభుత్వము చెల్లిస్తుంది అని అప్పుడు మార్చ్ 26లో మనం పేర్కొన్నాం. మార్చ్, ఏప్రిల్, మేగా. ఇప్పుడు ఏంటంటే కోవిడ్-19లో లాక్డౌన్ కంటిన్యూ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో, ఆల్మోస్ట్ 4.0కు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో తొలుత మార్చ్, ఏప్రిల్, మే వరకు వర్తింపచేయగా ఇప్పుడు దాన్ని జూన్, జూలై, ఆగస్టు వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. దాని ఫలితంగా 72 లక్షల మంది ఉద్యోగులు, 3.67 లక్షల సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ 25,000 crores ఒక లిక్విడిటీ బూస్ట్గా మనకు మార్కెట్లో జమ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సాధారణ సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి మరొక అంశం ఏంటంటే, ప్రధానమైనటువంటి అంశము ఈ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్కు సంబంధించినటువంటి అంశం. అంటే జనరల్గా ఇక్కడ ఎలా అంటే, ఒక ఉద్యోగి కనీస వేతనము ప్రావిడెంట్ ఫండ్ చందా ఇంతకు ముందు 12% ఉంటే ఇప్పుడు దాన్ని 10%కి తగ్గించారు. అనగా ఇక్కడ ఈ కంపెనీ యాజమాన్యం సహితం ఈ సడలింపును వర్తింపజేశారు. అనగా ఇంతకు ముందు 12% ఉంటే ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ను ఈ 2%కు 10% కట్టాలి. అనగా 2% ఇక్కడ కట్టవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ బాగా గమనించండి, ప్రస్తుత కష్టకాలంలో ఉద్యోగులు, యజమానుల చేతుల్లోకి మరింత డబ్బు ఉండేలా చేయడానికి ఈపీఎఫ్ వాటాను 3 నెలల పాటు 2% తగ్గించింది. ఇప్పటి వరకు 12% ఉన్న చందా 3 నెలల పాటు 10%కి పరిమితం చేసింది. దీని వలన ప్రైవేట్ సంస్థల యజమానికి 2% మిగులు, ఉద్యోగి ఇంటికి తీసుకెళ్లే టేక్ హోమ్ శాలరీలో 2% అధికంగా పెరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం దీన్ని 12% యథాతథంగా చెల్లించాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రాని
ఉద్యోగులు మాత్రమే ఈ వెసులుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇది ఆర్గనైజ్ సెక్టార్కు సంబంధించింది కాబట్టి. ఇట్లా ఒక 6.5 లక్షల సంస్థల్లో పనిచేసే 4.3 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఒక మంచి చొరవగా, డిమాండ్ను ప్రోత్సహించేటటువంటి చొరవగా ఆర్థికవేత్తలు దీన్ని ప్రస్తావించాలి. సో అభ్యర్థులు ఈ విషయాన్ని బాగా విని బాగా అవగాహన చేసుకుంటూ ఉంటాడు. ఇవి రెండు కూడా ప్రావిడెంట్ ఫండ్ అంటే సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కు సంబంధించినటువంటి అంశాలు. సో ముందు 6 ఏమో ఎంఎస్ఎంఈలకు సంబంధించినవి, ఇక ఈ 2 ఏమో ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసే చిరుద్యోగులకు, చిరు సంస్థలకు సంబంధించినవి. సో స్టూడెంట్స్ ఇక ఎన్బిఎఫ్సికు సంబంధించినటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి 2 అంశాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి 30,000 కోట్లతో ప్రత్యేక ద్రవ్య లభ్యతా పథకం, స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ ఒకటి లాంచ్ చేశారు. ప్రస్తుతం రుణ మార్కెట్ నుంచి ఎన్బిఎఫ్సిలు కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కానీ, ఎంఎఫ్ఐలు కానీ నిధులు సమకూర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వము 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రారంభించింది. ఈ లిక్విడిటీని పెంచేందుకు ఆర్బీఐ ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఒక అనుబంధంగా ఉంటుంది. కాబట్టి ఈ పథకం కింద ఎన్బిఎఫ్సిలు, హెచ్పిఐలు, తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, ఎంఎఫ్ఐలకు చెందిన ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ డెట్ పేపర్లలో అటు ప్రైమరీ మార్కెట్ కానీ సెకండరీ మార్కెట్ల లావాదేవీలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుబడులు పెడుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ లిక్విడిటీని ఎన్బిఎఫ్సిలకు చేరుతాయి. అనగా సెక్యూరిటీలు భారత ప్రభుత్వంచే పూర్తిగా గ్యారంటీ కలిగి ఉంటాయి. కాబట్టి ఎన్బిఎఫ్సిలకు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, ఎంఎఫ్ఐలకు, మ్యూచువల్ ఫండ్లకు లిక్విడిటీ మద్దతు వస్తుంది. ఫలితంగా మార్కెట్లలో ఈ ఎన్బిఎఫ్సిలకు, హెచ్పిఐలకు, ఈ మ్యూచువల్ ఫండ్లకు ఒక విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ ఒకే ఒక లైన్లో మీరు అర్థం చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్బిఎఫ్సిలకు అనేక చొరవలు తీసుకున్నప్పటికీ కూడా బ్యాంకులు వీళ్లకు హామీ ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే ఐఎల్ఎండ్ఎఫ్ఎస్, తర్వాత ప్రధానంగా అక్కడ జరిగినటువంటి ఐడిఎఫ్సి లాంటివి, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు, తర్వాత ఈ మధ్యకాలంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో జరిగినటువంటి స్కాముల వల్ల ఇక్కడ ద్రవ్య లభ్యత సమస్యలు వచ్చినాయి. కాబట్టి 30,000 కోట్లతో ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 30,000 కోట్ల లిక్విడిటీ సహాయం చేస్తుంది. కాబట్టి ఆర్బీఐ నేరుగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఇక్కడ ఈ సంస్థలు ద్రవ్య లభ్యతను పెంచుకోగలుగుతాయి. కాబట్టి ఇది ఒక మంచి చొరవగా మనము పేర్కొనవచ్చు. మరి ఎన్బిఎఫ్సిల 2వ అంశానికి సంబంధించినటువంటి పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2.0, దీన్ని చాలా క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ 2.0, దీన్ని బాగా మీరు అవగాహన చేసుకోవాలి. ఇది ప్రిలిమ్స్లో, ఈ 2020 ప్రిలిమ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. పాక్షిక రుణ గ్యారంటీ పథకం అంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సిలకు మార్కెట్లో విశ్వాసం లేదు. ఎగ్జాంపుల్గా ఐఎల్ఎండ్ఎఫ్ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ తన విశ్వాసాన్ని కోల్పోయింది మార్కెట్లో. దానికి సంబంధించినటువంటి ఒక బాండ్ ఇష్యూ అయినప్పుడు ఎవరు కూడా, ఏ మదుపరులు కూడా ఆ విపణిలో ఆ బాండులో పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే విశ్వాసం లేదు. క్రెడిట్ రేటింగ్స్ కూడా వాళ్ళకు మంచి రేటింగ్స్ ఇవ్వరు. కాబట్టి ఆ రుణపత్రాలలో ఏ వినియోగదారుడు కూడా విపణిలో పెట్టుబడి పెట్టడు. ఆ క్రమంలో శక్తికాంత దాస్ ఏం చేశాడంటే పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ, పాక్షిక రుణ గ్యారంటీ అనగా ఒక వాణిజ్య బ్యాంకు ఆ ఎన్బిఎఫ్సికు హామీ ఇస్తుంది. బాబు, ఈ కంపెనీకి సంబంధించినటువంటి 10% నేను రుణాలు ఈ కంపెనీకి ఇస్తున్నాను. దిస్ కంపెనీ ఈజ్ హైపోథెటికేటెడ్ బై ఈ బ్యాంక్ అంటారు. ఎప్పుడైతే బ్యాంక్ యొక్క సపోర్ట్ ఎన్బిఎఫ్సికి లభిస్తుందో ఆటోమేటికల్గా తను జారీ చేసే షేర్లకు మార్కెట్లో విశ్వాసం ఏర్పడి ఆటోమేటికల్గా నిధులు ఆ కంపెనీకి సమకూరుతాయి. కాబట్టి తక్కువ క్రెడిట్ రేటింగ్ కలిగిన ఎన్బిఎఫ్సిలు, హెచ్ఎఫ్సిఐలు, తర్వాత ఎంఎఫ్ఐలు, ఎంఎస్ఎంఈలకు, వ్యక్తులకు తాజా రుణాలు ఇవ్వాలంటే లిక్విడిటీ అవసరం. కాబట్టి ఇప్పుడు బ్యాంక్ ఇక్కడ గ్యారంటీ ఇస్తుంది, భారత ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ లిక్విడిటీ అనేది ఈజీగా ఇక్కడ మొబిలైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక అంశము, తొలి 20% ఏదైనా నష్టం వస్తే, అలా గ్యారంటీ ఇచ్చిన దాంట్లో ఏదైనా నష్టం వస్తే, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన సంవత్సరం నష్టం వస్తే ఆ 20% నష్టాన్ని గ్యారంటెడ్ భారత ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఇక్కడ AA పేపర్లు, అంతకంటే తక్కువగా ఉన్న రేటింగ్ చేయని పేపర్లకు ఇన్వెస్ట్మెంట్ అర్హత కలిగించే విధంగా ఈ పథకం దోహదపడుతుంది. దీని ద్వారా మార్కెట్లో నుంచి 45,000 కోట్ల వరకు ఈ ఎన్బిఎఫ్సిలు సమకూర్చుకోవచ్చు. ఇలా 2 అంశాలు ఎన్బిఎఫ్సిలకు సంబంధించినవి మనం ఇక్కడ పేర్కొనవచ్చు.
అత్యంత ప్రధానమైనటువంటి చొరవగా ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన విద్యుత్ డిస్కాములకు సంబంధించినటువంటి 90,000 కోట్లతో ద్రవ్యత్వాన్ని నింపేటటువంటి ప్రయత్నము నిర్మలా సీతారామన్ గారు చేశారు. ఇది ఒక బాహుబలి సంస్కరణగా మనం పేర్కొనవచ్చు. ఇక్కడ ఏంటి సమస్య అంటే డిస్కామ్లు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ మధ్యకాలంలో సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. ఈ లాక్డౌన్ ప్రభావం వల్ల విద్యుత్కు డిమాండ్ తగ్గి పరిశ్రమలు మూతపడి అసలు వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. సో డిస్కాములు జెన్కోలకు జనరేషన్ కంపెనీలకు 96,000 కోట్ల మేర బాకీలు ఉన్న నేపథ్యంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా డిస్కామ్లకు 90,000 కోట్లకు రుణాలు ఇవ్వడానికి ఈ ప్యాకేజ్ అవకాశం కల్పించింది. కాబట్టి ఇట్స్ ఎ మార్వలస్ స్టెప్గా మనం పేర్కొనవచ్చు. ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పూచీకత్తు ఇవ్వవలసి ఉంటుంది. ఈ మొత్తము జెన్కోలకే వాడాలి. డిజిటల్ మార్గంలోనే వసూలు చేయవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము డిస్కామ్లకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించవలసి ఉంటుంది. ఆర్థిక నిర్వహణ నష్టాలను తగ్గించడానికి ప్రణాళికలు రూపొందించాలి. రాయితీ అంతిమంగా కస్టమర్కు అనగా పరిశ్రమలకే చేరాలి. అనగా ఇది మొత్తం విద్యుత్ సంస్కరణగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. డిస్కామ్ లాసెస్ను ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వము ఒక ప్రయత్నం చేసినట్లుగా ఇది మనకు కనబడుతుంది. కాబట్టి ఈ ఒక మంచి అవకాశంగా, మంచి రీఫామ్గా ఇక్కడ మనము పేర్కొనవచ్చును. ఇక స్టూడెంట్స్, 2 చొరవలు కాంట్రాక్టర్లకు మరియు గుత్తేదారులకు మరియు ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఉన్నాయి. మనందరికీ తెలుసు, కోవిడ్-19 వల్ల నిర్మాణ రంగము అతలాకుతలమైంది. స్థిరాస్తి వ్యాపారము పూర్తిగా సన్నగిల్లింది. వాళ్ళ యొక్క డిమాండ్ తగ్గడం వల్ల ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోతాయి. ఈ క్రమాన్ని అవగాహన చేసుకుని ఆర్థిక మంత్రి చాలా చాకచక్యంతో ఇక్కడ ఒక రాయితీని ప్రకటించారు. గుత్తేదారులకు 6 నెలల వెసులుబాటు, అనగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో చేసే అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అంటాం. సో సంస్థల్లో పనిచేసే అన్ని రకాల కాంట్రాక్ట్ కాల పరిమితిని 6 నెలలు పొడిగించారు. కాంట్రాక్టుపై ఎలాంటి అదనపు జరిమానాలు విధించరు. కాంట్రాక్టులో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అవసరమైన అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వమని కూడా అడిగారు. అనగా ప్రాజెక్టులన్నీ 6 నెలల కాలం పాటు పొడిగించడం అనేది జరిగింది. ఏదైనా బ్యాంక్ గ్యారంటీ అవసరమైతే వాటికి ఇవ్వవలసిందిగా కూడా పేర్కొనడం జరిగింది. ఇక 2వ ప్రధానమైనటువంటి అంశంలోకి మనం వెళ్దాం. అభ్యర్థులు ఈ స్లైడ్ను బాగా గమనించండి. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్, రేరా కింద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నమోదు మరియు పూర్తి చేయడానికి గడువు తేదీని కూడా పొడిగించారు. రేరా చట్టం కింద నమోదైన ప్రాజెక్టుల కాల పరిమితిని కోవిడ్-19 కారణాన, లాక్డౌన్ కారణాన 6 నెలల పాటు పొడిగించారు. మళ్ళీ దీనికోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రభుత్వం ఏమంటుందంటే కోవిడ్ చట్టం కింద ఒక దేవుడి చర్య, ఫోర్స్ మోజోర్స్ అనేటటువంటి పదాన్ని ఆర్థిక మంత్రి ఉపయోగించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులకు ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది దోహదపడుతుంది. ఫోర్స్ మోజోర్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. సమున్నత శక్తి అని అర్థంగా దీన్ని పేర్కొనవచ్చు. అంటే మన చేతిలో లేని, నియంత్రించలేని ఘటనల్ని వాణిజ్య రంగంలో ఫోర్స్ మోజోర్స్గా పేర్కొంటారు. అనగా యుద్ధాలు కానీ, ప్రకృతి విపత్తులు కానీ, హుద్హుద్ తుఫాన్లు కానీ, ఇట్లాంటి పాండమిక్లు కానీ, కోవిడ్-19 కానీ వచ్చిన మన చేతిలో లేని ఘటనలను మనం ఏమంటామంటే ఫోర్స్ మోజోర్స్, దేవుడి చర్యగా దీన్ని పేర్కొంటాం. ఫ్రెంచ్లో దీని అర్థం సమున్నత శక్తిగా పేర్కొంటాం. ఒక సంస్థ తన నియంత్రణ లేని కారణాలతో ఒప్పందములో నియమ నిబంధనలను నెరవేర్చలేదనుకోండి, ఆ స్థితినే మనం ఇక్కడ ఫోర్స్ మోజోర్స్ అంటాం. అనగా ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ ఫోర్స్ మోజోర్స్గా కేంద్రం ప్రకటించింది. నిర్మాణంలో ఆలస్యము కావడానికి ఎవరి చేతిలో లేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఎగ్జంప్షన్ చేసింది. కాబట్టి కాంట్రాక్ట్స్ బ్రీచ్ కావు. కాంట్రాక్ట్స్లో పేర్కొన్న డబ్బులు నిరంతరంగా అందుతూనే ఉంటాయి. అనగా ఎగ్జాంపుల్గా కాంట్రాక్టర్కు మీకు ఒక ఒప్పందం జరిగినప్పుడు, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్టరు కస్టమర్కు హౌస్ ఈ డేట్ ఫలానా డేటున ఇస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఫోర్స్ మోజోర్లో ఏమవుతుందంటే ఆ పీరియడ్ను నల్ అండ్ వైట్ చేస్తారు. కాబట్టి అక్కడ సమస్య అనేది రాదు. ఆ పీరియడ్ను అటు బ్యాంకింగ్లో కానీ మిగతా వాటిలో కానీ
కానీ ఎలాంటి సమస్యలు రాకుండా దీన్ని కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ చర్యగా దీన్ని ఇక్కడ పేర్కొన్నారు. సో ఇది రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఇక దీనితో పాటు ఇక్కడ ఇంకొక అంశాన్ని ప్రధానంగా ఇక్కడ మనం ఫోకస్ పెట్టాలి. ఇంకా మిగిలినటువంటి ఈ అంశాలు ఇక దేనికి సంబంధించినవంటే ఇక టీడీఎస్ సామాన్య ప్రజలకు ఊరట కలిగించేటటువంటి అంశాలు. ఇక్కడ 50,000 కోట్ల లిక్విడిటీని టీడీఎస్ టీసీఎస్లతో తగ్గించడం. ఇక్కడ స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల చేతిలో నగదును పెంచుటకు, వాళ్ళ యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ వ్యయ అర్హ ఆదాయాన్ని పెంచుటకు ఏం చేస్తారంటే ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులు కొంత ఊరట కలిగించారు. వేతనం మినహా వివిధ ఆదాయాలపై చెల్లించే మూలం వద్ద పన్ను కోత టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటాం తో పాటు చెల్లింపులకు స్వీకరించే వారు వసూలు చేసే మూలం వద్ద పన్ను చెల్లింపు, దాన్నే టీసీఎస్ అంటాం, దీన్ని 25% తగ్గించారు. 100% నుంచి 25% తగ్గించేసరికి ఒక 50,000 కోట్ల నగదు ప్రజల దగ్గర సంస్థల దగ్గర ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అక్కడ లిక్విడిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశము ప్రత్యక్ష పన్నుల చర్య. ఇది బాగా వినండి స్టూడెంట్స్. ఇక్కడ 2019-20 ఆదాయ పన్ను రిటర్న్ దాఖలాల గడువును జూలై 31 నుంచి అక్టోబర్ 31 పన్ను రిటర్న్లకు 31 వరకు పెంచారు. పన్ను రిటర్న్లకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరం 2019-20 సేవా సంస్థలు, నాన్ కార్పొరేటర్ వ్యాపార సంస్థలు, వృత్తి నిపుణులు, భాగస్వామ్య సంస్థలకు రావాల్సిన రిఫండ్ చెల్లింపులు వెంటనే రిఫండింగ్ చేస్తామన్నారు. అన్ని రకాల రిటర్న్లకు సమర్పణ తేదీని జూలై 31 నుంచి నవంబర్ 30కి పొడిగించారు. ఇక ట్యాక్స్ ఆడిట్ను 30th సెప్టెంబర్ 2020 నుంచి 31st అక్టోబర్ 2020కి పెంచారు. ఇక వివాద్ సే విశ్వాస్ అనేటటువంటి ఒక పథకాన్ని గత లాస్ట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క కాల పరిమితిని డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఈ సమయంలో ఎలాంటి రుసుములలో విధించకుండా ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో ట్యాక్స్ పేయర్కు అండ్ గవర్నమెంట్కు మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుటకు ఇది కొంత వెసులుబాటుగా డిసెంబర్ 31 వరకు పెంచారు. సో ఆదాయ మదింపుకు సంబంధించిన పరిశీలన తేదీలను కూడా పెంచడం, రిఫండ్ సత్వరమే రావడం వంటివి. సో ఈ 16 అంశాలను ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలుగా ఇక్కడ మనం పేర్కొనవచ్చు. సో అభ్యర్థులకు ఇక్కడ 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం సంస్కరణలను పరిశీలించిన తర్వాత ఫస్ట్ క్వశ్చను, ప్రభుత్వం ప్రకటించినటువంటి కోవిడ్-19 ఆర్థిక రిలీఫ్ ప్యాకేజీలో ఎంఎస్ఎంఈలకు ఏ విధంగా ఊతమిచ్చే విధంగా ఇవి పనిచేస్తాయి. క్వశ్చన్ ఎట్లా రాసుకోవచ్చు అంటే హౌ ది కోవిడ్-19 ఎకనామిక్ రీఫార్మ్ ప్యాకేజ్ గేమ్ చేంజర్ టు ఎంఎస్ఎంఈని బలోపేతం చేయడానికి ఏ విధంగా దోహదపడతాయంటే ఒక 5 పాయింట్స్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఒకటేంటంటే భారత ప్రభుత్వము ఎంఎస్ఎంఈల యొక్క రుణ యొక్క ఆవశ్యకతను గుర్తించి 3 లక్షల కోట్ల గ్యారంటీ ఫండును ఇవ్వడము, అంటే పూచీకత్తి లేకుండా రుణాలు ఇవ్వడము ఒకటి రాసుకోవచ్చు. సబార్డినేట్ డెట్ ఫండ్ ఒకటి రాసుకోవచ్చు. తర్వాత ఫండ్ ఆఫ్ ఫండ్ను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క డెట్ను పెంచడానికి, వాళ్ళ యొక్క ఈక్విటీ పెంచడానికి చొరవ, యాజమాన్యాన్ని పెంచే విధంగా చొరవలు, నిర్వచనంలో మార్పుల ద్వారా అధిక ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడము, తర్వాత విదేశీ సంస్థలను అలో చేయకుండా దేశీయ సంస్థలనే 200 కోట్ల వరకు గ్లోబల్ టెండరింగ్ ఆపడము. సో ఇట్లాంటివి కొన్ని ఊతమిచ్చే విధంగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. దీనితో పాటుగా ఇక్కడ అభ్యర్థులకు ఎట్లాంటి క్వశ్చన్ రావచ్చు అంటే అసలు ఈ ప్యాకేజీల మీద ఉన్నటువంటి విమర్శ ఏంటి? నేను గమనించినటువంటి విమర్శ ఏంటంటే ఉద్యోగుల వేతనాలు, అంటే ఉద్యోగులను ఎంఎస్ఎంఈలు తీసేస్తున్నాయి. బాబు మేము భరించలేము, మాకే అసలు ఇక్కడ ఇన్కమ్ లేదు, యాక్టివిటీస్ ఆగిపోతున్నాయి, సోషల్ డిస్టెన్సింగ్ పెద్ద బ్యారియర్ అవుతుంది, కాబట్టి మేము మిమ్మల్ని తొలగిస్తాము అనే ఒక రకమైనటువంటి నోటీసులు ఇస్తున్నటువంటి ఈ క్రమంలో కొన్ని అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలు ఏం చేశాయంటే ఉద్యోగుల మీరు తొలగించకండి, వారి వేతనాలలో 80% మేమే భరిస్తామని వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే డెఫినెట్గా అట్లాంటి కొన్ని చొరవలు తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత యుఎస్, ఆస్ట్రేలియాలో కూడా నిరుద్యోగ భృతి పరిధిని విస్తరించడం అనేది జరిగింది. కాబట్టి ఈ క్రమంలో అసలు ఎలాంటి వ్యతిరేకతలు ఉన్నాయి, విమర్శ ఏమిందో ఒకసారి చూద్దాం.
ఇక్కడ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఆత్మనిర్భర్ భారత్లో ప్రభుత్వము ఎంఎస్ఎంఈకు ప్రకటించినటువంటి చొరవలను విమర్శనాత్మకంగా పేర్కొంటూ ఈ చొరవలను ప్రభావవంతంగా అమలుపరచడానికి కొన్ని సూచనలు చేయండి అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఎట్లా సమాధానం చేస్తారంటే, ఇక్కడ భారతదేశంలో ఈ ఎంఎస్ఎంఈలకు ప్రకటించినటువంటి చొరవలు మీద కొన్ని విమర్శ వచ్చింది. ఒకటేంటంటే, డిమాండ్కు సంబంధించినటువంటి అంశాలు పెద్దగా లేవని నిపుణులు పేర్కొంటా ఉన్నారు. ఇక్కడ మీరు విమర్శించేటప్పుడు ప్రతిపక్ష పార్టీగా విమర్శించకండి. ఈ చొరవల్లో ఎట్లా ఉంటాయంటే, డిమాండ్ పక్షాన పెంపొందించే విధంగా ఆశించిన స్థాయిలో లేకపోవడం, రిఫండులు టీడీఎస్లలో పేర్కొనడం, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిజల్ట్ ఇచ్చే చొరవలు కావు. కాబట్టి డిమాండ్ను పెంపొందించే చొరవలు ఇక్కడ మిస్ అవ్వడం. రెండవది, సప్లై చైన్ మెకానిజం మీద దృష్టి తగ్గినది. అంటే గొలుసు కట్ట, ఈ గొలుసు కట్ట, ముందు అనుబంధాలు, వెనుక అనుబంధాలు, గొలుసు కట్ట, ఇవి సప్లై చైన్ మెకానిజం ఇక్కడ తగ్గినట్లు మనకు కనబడింది. మూడవ ప్రధాన అంశం ఏంటి అంటే, టెక్నాలజికల్ హ్యూమన్ రిసోర్స్ ఇండియాలో చాలా అడ్వర్స్గా ఉంది. సాంకేతికత నైపుణ్యాలు, తర్వాత మానవ నైపుణ్యాల మీద దృష్టి పెట్టలేదు. ఈ చొరవలన్నీ కూడా లిక్విడిటీ సమస్య మీదనే దృష్టి పెట్టాయి, కానీ అసలు నేరుగా డబ్బులు ఇచ్చేటటువంటి అంశాల మీద చొరవ దృష్టి కేంద్రీకరించలేదు. వీళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రెంట్ సమస్య, పేటెంట్ సమస్య, టెక్నాలజీ సమస్య, ఎక్స్పోర్ట్ సమస్య, వీటన్నింటి మీద దృష్టి కేంద్రీకరించలేదు. తర్వాత ఏంటి అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ ఎక్స్పోర్ట్కు సంబంధించిన అంశాలు కూడా కొన్ని మిస్ అయినాయి. విమెన్ ఎంఎస్ఎంఈల మీద దృష్టి లేదు, లార్జ్ ఎంఎస్ఎంఈల మీద కూడా దృష్టి పెట్టలేదు. ఇవి కొన్ని విమర్శ. అయినా ఏం చేయాలి, ఉన్న పరిధిలో బెస్ట్గా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అసలు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ప్రకటనలు వచ్చాయో దాన్ని ప్రభావవంతంగా అమలు చొరవ వే ఫార్వర్డ్ ఎట్లా ఇవ్వాలంటే, ఇక్కడ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరగాల. ప్రభావవంతంగా తీసుకున్న చొరవలను తక్షణమే అమలు పరిచే విధంగా వ్యూహాత్మక నిపుణులను, ఇక్కడ వ్యూహాత్మక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ ప్రభావవంతంగా చేయాలి. ప్రభుత్వం ఇక్కడ ఒక దృష్టి పెట్టాలి. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జిఎస్టీ ఫ్రేమ్వర్క్, కాబట్టి జిఎస్టీ సపరేట్ ఫ్రేమ్వర్క్ వీటికి చేయాలి. యూకే సిన్హా కమిటీని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయించాలి. తర్వాత వీళ్లకు పర్టికులర్గా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ను అందించాలి. తర్వాత సిక్ యూనిట్స్ చాలా ఉన్నాయి, అంటే కాయిలా పడిన పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఆ పరిశ్రమలను ఆదుకునే విధంగా చొరవలు తీసుకున్నప్పుడే ఎంఎస్ఎంఈలు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరచడానికి దోహదపడతాయి. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు రాయండి. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ కోవిడ్-19 20 లక్షల కోట్ల ప్యాకేజీలలో ఎంఎస్ఎంఈకి ప్రకటించిన చొరవలు ఏ విధంగా దోహదపడతాయి, అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి, ఒక క్వశ్చన్ తీసుకోండి. రెండవ క్వశ్చన్లో ఈ చొరవలను విమర్శనాత్మకంగా పేర్కొంటూ తగు సూచనలు ఇవ్వండి అనే దాని మీద ఒక క్వశ్చన్ను రాసి నాకు వాట్సాప్ రూపంలో మీరు పంపించినట్లయితే, ఈరోజు నేను ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఈ స్లైడ్స్ రూపంలోనే నేను విశ్లేషించాను. కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకుని మీరు కొన్ని ఆన్సర్స్ రాసి నా వాట్సాప్ నంబర్కు, పాషాస్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చినటువంటి వాట్సాప్ నంబరు, లేదా పాషాసార్ ఎకానమీ అనేటటువంటి ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయిపోతే డెఫినెట్గా మీకు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మన పాషాస్ ఎకానమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరంగా ఈ అప్డేట్స్ను మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు ఎగ్జామ్స్లో మైలేజ్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.